దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన ఈ పత్రిక మంచినట్లయితే క్రీస్తు శకము 52 నుంచి 55 ఆ మధ్యలో ఈ పత్రిక రాస్తుంటాడని ఎక్కువ మంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతుంటారు. గలతీయ సంఘం చూసినట్లయితే దీంట్లో కొన్ని ముఖ్యమైన థీమ్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్, అలా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం, దట్ ఇస్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ థీమ్. తర్వాత లిబర్టీ, క్రీస్తులోని స్వాతంత్రం, ఫ్రీడమ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ లా. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన థీమ్స్. తర్వాత ఏ రీతిగా యేసుక్రీస్తులో దేవుడు నిన్ను తన కుమారులుగా చేసుకున్నాడు, దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థీమ్. చూడండి, 1వ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే రిడెంప్షన్, విమోచనం. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం, అందరూ మీ బైబిల్స్లోకి చూడాలి. 4వ వచనం చదువుదాం మనందరం కలిసి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి, కింద ఫుట్ నోట్లో ఏమొచ్చాడు, దుష్ట యుగముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో వన్ అమేజింగ్ బిగినింగ్ ఇచ్చాడు తన పత్రికకు. ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్, ఎందుకంటే టు రిడీమ్ అస్, రిడీమ్ అనే పదము చాలా పవర్ఫుల్ వర్డ్. ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి మనం చూసాడు. అంటే టు బై బ్యాక్, తిరిగి కొనడం, తిరిగి సంపాదించుకోవడం. ఏదైతే పోగొట్టుకోబడిందో దాన్ని వెల చెల్లించి విడిపించడం. యేసుక్రీస్తు వారు తన రక్తము చిందించి నీవి నేను మరి వీఆర్ లాస్ట్, తప్పిపోయాం, నశించాం, సాతానుకు అమ్మివేయబడ్డాం. మనం తిరిగి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనలను సాతాను చెరలోంచి విడిపించాడు. హీ కేమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రిడీమ్ చేశాడు ప్రతి దాంట్లో, ధర్మశాస్త్రం నుంచి, బంధకాల నుంచి, పాప మరణ బంధకాల నుంచి రిడీమ్డ్ us. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ స్టిల్ లివ్ ఇన్ బాండేజ్. ఈ గలతీ సంఘస్థులు మనం చూసినట్లయితే ఈలోగా కొంతమంది జూడాయిజర్స్ అని ఎంటర్ అయిపోతారు సంఘంలో. జూడాయిజర్స్ పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంటర్ అయిపోయి, ఎవరు చెప్పారు మీకు విశ్వాసం ద్వారానే? నో, ఫెయిత్ ప్లస్ 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 యాడ్ చేస్తారు ఫెయిత్కి. కనుక విశ్వాసానికి క్రియలు యాడ్ చేయాలి. సున్నతి అసలైంది మర్చిపోయి సున్నతి చేయాలి, సున్నతి పొందాలి. సున్నతి పొందితేనే మీరు నీతి వల్ల తీర్చబడగలరు. మీరు పలాంది టచ్ చేయాలి, అలా టచ్ చేయకూడదు, అది చేయాలి, ఇది చేయకూడదు. విశ్వాసానికి ఇవన్నీ ఉంటేనేనండి రక్షణ. ఎవరు చెప్పాడు? పౌలు. వట్టి విశ్వాసం అని తప్పుడు బోధనలు చేసినాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముననే జీవించిన. నీతిమంతుడు ఎలా తీర్చబడతాం? విశ్వాసం మూలం ఓన్లీ. అందుకనే ఈ రిఫర్మేషన్, మన జాన్ క్యాల్విన్, నేను కాదు ఆ రోజులు ఆయన, జాన్ క్యాల్విన్, మార్టిన్ లూథర్, వీళ్ళందరూ ఎలా రిఫర్మేషన్ తీసుకొచ్చారు? వీళ్ళ నినాదాలు ఇవి. ఏంటది? ఓన్లీ ఫెయిత్, సోలా ఫిడే అంట, సోలా స్క్రిప్చర్, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసము ద్వారా మాత్రమే, దానికి ఏం యాడ్ చేయకూడదు. ఎవడైనా సరే, ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఏ కులస్తుడైనా, ఎంత ఘోర పాపైనా, నువ్వు యేసు క్రీస్తులోని పాపాలు ఒప్పుకొని ఆయన నీ సొంత రక్షకునిగా, ప్రభుగా ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడని, ఆయన రక్షణ ఇచ్చేవాడని నువ్వు విశ్వసించినట్లయితే చాలు, నీకు దేవుడు రక్షణ ఇచ్చేవాడు, నేను నీతిమంతునిగా తీర్చేవాడుకున్నాడు. అది రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం. ఏంటది? విశ్వాస మూలము. చూడండి ఒకసారి ఆ పదం కూడా, రోమన్స్ 5:1 ఆల్సో. కాబట్టి విశ్వాస మూలము నీతిమంతులుగా తీర్చబడి, చూసారా? సో విశ్వాస మూలంలోనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ అగైన్ అండ్ అగైన్ ఆయన డాక్టర్ అంతా అదే. రోమన్స్ చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం. ఎవరు ఒక వ్యక్తి ఘోర పాపి ఎవరైనా సరే నీతిమంతుడు ఎలా తీర్చబడగలడు? రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువు. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు తీర్చబడడు.
21 వచ్చిన ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తారు. ఏంటి నీతిమంతులు తీర్చబడ్డం ఎట్లా? మరి ధర్మశాస్త్రం కాకుండా, క్రియల మూలంగా కాకుండా, అది యేసుక్రీస్తు 22వ వచనం చూద్దాం అందరం కలిసి. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. యు విల్ బి డిక్లేర్డ్ రైచియస్. చూద్దాం మరలా గలతీ పత్రిక వద్దాం. గలతీ పత్రికలో ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నారు వారికి. రైట్, గలతీ పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 15వ వచనం జాగ్రత్త చూడండి బైబిల్స్. మనం జన్మ వలన యూదులమే కానీ అన్యజనుల జన్మ పాపలం. మనుష్యుడు చూస్తున్నారు అందరూ కూడా, మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా కాక క్రీస్తునందుల విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడ్డకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. దట్స్ ఇట్, వెరీ క్లియర్ కదా. ఏ క్రియలు కాదు, సున్నతి కాదు, ఇంకేమి కాదు, దేని ద్వారా కూడా నువ్వు నీతిమంతులు తీర్చబడవు. ఫెయిత్ ప్లస్ పెట్టబాక, ఏది కూడా ఫెయిత్కి ప్లస్ లేదు, ఇంకా ఓన్లీ ఫెయిత్. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు, నువ్వు నీతిమంతులుగా తీర్చబడవు. అయితే ఏం జరిగిందంటే కాల క్రమంలో హిస్టరీలో కూడా మనం చూసినట్లయితే ఈ క్యాథలిక్ చర్చ్ మరి ఆ యొక్క పేపసీ ఎస్టాబ్లిష్ చేయబడినప్పుడు విశ్వాసానికి యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఏమది? నువ్వు పలానా ఇగో పాప పరిహార పత్రాలు కొనాలా, అవి కొనుక్కుంటే నీకు పాపాలు పోతాయి కదా. తర్వాత బిషప్ గారి చెవుల్లో నీ పాపాలు చెప్పాలా, అప్పుడే పాపాలు. ఇక లేని ట్రెడిషన్స్ అన్నీ ఎంటర్ అయిపోయినాయి ఫెయిత్కి. దానివల్ల మనుషుల మీద మోయరాని భారం మోపారు. అందుకని మార్టిన్ లూథర్ వీళ్ళందరూ ఏం చేశారు? రిఫార్మర్స్. నో, ఓన్లీ ఫెయిత్ ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి. చూడండి, ఈ గలతీ చర్చిలోకి కొంతమంది ఎంటర్ అయిపోయారు. వాళ్ళు ఎంటర్ అయిపోయి నో 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 విశ్వాసం ఒకటే కాదు, ఎవరు పౌలు తప్పు చెప్తున్నాడు, ఏవేవో రకరకాల ఎన్ని ఉండాలి అప్పుడే నీతిమంతులు అని చెప్పగానే పౌలు చూడండి 3వ అధ్యాయంలో ఓ ఫూలిష్ గలేషియన్స్ అంటాడు కదా, చాలా కఠినమైన పదం పడతాడు. చూడండి 3వ అధ్యాయం 1వ, ఓ అవివేకులను గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టిన వాళ్ళు ఎంటర్ అయిపోయారు కదా. సిలువ వేయబడిన వాడికి యేసుక్రీస్తు మీద కరుణిద్ర ప్రదర్శింపబడింది కదా, ఇది మీకు తెలుసు కదా అని చెప్తూ మీరు ఎలా నీతిమంతులు తీర్చబడ్డారు, ధర్మశాస్త్ర క్రియ వలన విశ్వాసం వలన అని చెప్తూ ఈ మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు ఎందుకని శరీరానుసారంగా పరిపూర్ణులు అగుదురా. 3వ వచనం చూసారా, వ్యర్థంగా కష్టపడ్డారా చూసారా అని చెప్తూ అబ్రహాము ఏం క్రియలు చేశాడు, ఏం చేయాలి, విశ్వసించాడు అంతే. విశ్వాసం మూలంగా నీతిమంతులు తీర్చబడ్డాడు అని చెప్పి ప్రియులారా అద్భుతమైన డాక్టరనల్ ప్రజెంటేషన్ అయినా ఇందులో ఇస్తాడు. అన్ఫార్చునేట్లీ ఈ చర్చ్ మెంబర్స్ ఏమయ్యారంటే విశ్వాసులు తిరిగి బందీలుగా అయిపోయారు. దేనికి బందీలు అయిపోయారు? ధర్మశాస్త్రానికి. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం, ఇది పాపం అని చెప్పి కదా. దానివల్ల ఏం జరుగుతుంది? గిల్టీ వచ్చేస్తాను, అయ్యో నేను తప్పు చేశాను, ఆ పాపం చేశాను, ఇది చేశాను, అది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేశాను, అయ్యో. సో యు ఆర్ గోయింగ్ ఇన్ టు కైండ్ ఆఫ్ బాండేజ్. యేసుక్రీస్తు వారు ఫ్రీడమ్. ఇవదే కారణం మన ధ్యానాంశం ఏంటంటే లివింగ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులుగా జీవించడం. చాలామంది దే అబ్జర్వ్ లేదా దే సెలబ్రేట్ క్రిస్మస్ అంటేనే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫెస్టివల్. మనందరినీ విమోచించేశాడు. రక్షణ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ విక్టరీ అని అర్థం, డెలివరెన్స్ అని చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు గొప్ప డెలివరెన్స్ మనకు దయచేస్తే పీపుల్ లివ్ ఇన్ బాండేజ్, బంధకాల్లో ఉండి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంటారు చాలామంది. పాత భయాలు, ఆందోళనలు, పాత అలవాట్లు, లోకానుసరణ జీవితం జీవించి సాతాను యొక్క చెరలో ఉండి ఆ యొక్క దురలవాట్లకు ఇంకా బందీలుగా ఉండి ఆ హ్యాబిట్స్కి బందీలుగా ఉండి క్రిస్మస్ మాత్రం సెలబ్రేట్ చేస్తున్నాడు. ఈ గొప్ప రక్షణ కార్యాన్ని సెలబ్రేట్ చేస్తున్నాడు. అందువల్ల ఏం జరుగుతుందంటే పండగ క్రైస్తవులుగా మిగిలిపోం. 25వ తారీఖు దాకే ఉంటుంది లైట్ మనకు ముఖాల మీద. 26 నుంచి వాడిపోవడం మొదలుపడదు. మన ఇంట్లో లైట్లు వాడిపోతుంటే మన ముఖాలు కూడా వై? బికాస్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్
ద కాన్సెప్ట్ ఆఫ్ సాల్వేషన్. దేవుని కుమారుడుగా జీవించడం అంటే ఏంటి అర్థం కాకే పండగ క్రైస్తవులాగా ఓన్లీ డిసెంబర్కి మాత్రమే మన సంతోషాలు ఆనందాలు పరిమితం అయిపోదు. ఇవదే కాలన పౌరు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు గలతీ సంఘానికి, అలానే పరిశుద్ధాత్ముడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా నువ్వు మరి అర్థవంతంగా ఈ సీజన్ జరుపుకోవాలి, అర్థవంతంగా ప్రభు కొరకు దేవుని కుమారుడుగా ఎలా జీవించాలి. ఇప్పుడు మనం 4వ అధ్యాయం 4వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. దయచేసి అందరూ బైబిల్ చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి. దేవుని కుమారులుగా మనం జీవించాలంటే లోకంలో మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు మనం చూద్దాం. కాంప్రహెండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక ఏంటి? ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దేవుని రక్షణ ప్రణాళిక ఏంటో నువ్వు గ్రహించాలి మొట్టమొదటి. బట్ ఇస్ గాడ్స్ ప్లాన్ యాక్చువల్లీ. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, ఇంగ్లీష్లో ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం, దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు ఎంత గ్రేట్ ప్లానర్ అంటే, గొప్ప మరి ఆయన ప్రణాళిక మన కొరకు ఆయన వేసినట్టుగా మనం చూసాం. కాలము సంపూర్ణమైనప్పుడు ఒక క్షణం ముందు పంపలా యేసయ్యని, ఒక క్షణం లేటు పంపలా. ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం. దానియేలు గ్రంథంలో ఆ ప్రవచనాలు మనకు తెలుసు కదా. ఏంటది? ఆ హెడ్ ఆఫ్ గోల్డ్, బైబిల్ స్టడీ చేస్తున్నాం. బబులోను రాజ్యం కదా, ఆ చెస్ట్ ఐరన్ సిల్వర్, ఒక మాదీయ పారసీక రాజ్యం, తర్వాత ఈ యొక్క థైస్ అండ్ బ్రాంజ్ ఇత్తడి ఇవన్నీ కూడా గ్రీకు రాజ్యం, తర్వాత ఇనుము ఆ మట్టి కలిసిన ఆ కాళ్ళు పాదాలు రోమన్ కింగ్డమ్. సో ఈ టైంలో ఇవన్నీ అయిపోయిన తర్వాత మెస్సయ్య వస్తాడు, అభిషేక్తో వస్తాడు. అమేజింగ్ దానియేలు ప్రవచనం మనం చూస్తుంటాం. కనుక దేవుడు కరెక్ట్ టైంలో యేసయ్యని పంపాడు. అందుకే చరిత్ర క్రీస్తు శకము క్రీస్తు పూర్వముగా డివైడ్ చేయబడింది. అప్పటికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎందుకంటే ఆ టైంకి రోమన్స్ ఏం చేశారు? ప్రపంచమంతటిని వాళ్ళ స్వాధీనంలో తీసుకున్నారు. దెర్ వాజ్ వన్ లాంగ్వేజ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. గ్రీక్ అనేది ఎవ్రీబడి వాజ్ టాకింగ్ గ్రీక్ లాంగ్వేజ్ ఉంది. తర్వాత రోడ్స్, రోమన్స్ అద్భుతమైన రోడ్ నెట్వర్క్ బిల్డ్ చేస్తారన్నమాట. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. అంటే అంత అద్భుతమైన ఆ రోడ్ నెట్వర్క్ కూడా ఎక్కడి నుంచి బయలుదేరిన నువ్వు రోమ్కి వెళ్ళిపోవచ్చు. ఏ సందులోంచి ఎటు తిరిగినాయి. సో సువార్త స్ప్రెడ్డింగ్కి ఎవ్రీథింగ్ రంగం రెడీ అయిపోయింది అన్నాడు కదా. సో కనుక ప్రభు మార్గము సిద్ధము చేయుడి. రోమన్స్ ఏం చేస్తారు? రోడ్లు బాగా వేస్తారు. ప్రతి కొండ అణచబడవలను, ప్రతి లోయ మరి పోడ్చబడవలను, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టాడు దేవుడు. ఎవ్రీథింగ్ హిస్టరీ, హ్యూమన్ హిస్టరీ రెడీ ఉన్నప్పుడు కాలము సంపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపాడు ఈ లోకానికి. నీ కొరకు నా కొరకు దేవుడు తన కుమారుని పంపాడు. గాడ్ సెంట్ హిస్ సన్ ఇన్ టు దిస్ వరల్డ్, రైట్? ఈ ప్లాన్ ఎప్పుడు వేశాడు దేవుడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అందరం బైబిల్ చూడండి. ఎఫెసియన్స్ 1:3 నుంచి చూడండి. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మస్వరణ ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించి, ఎట్టనగా తన ప్రియనందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అకార్డింగ్ హిస్ ప్లాన్, అకార్డింగ్ హిస్ పర్పస్ ఏం చేశాడంటే యేసుక్రీస్తు తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులు ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఎప్పుడుదంట ఈ ప్లాన్? బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ వర్ లెయిడ్. భూమికి కూడా పునాది వేయబడాలి. అప్పుడే ప్లాన్ వేసాడంట దేవుడు. ఏమని? రైట్ టైంలో హ్యూమన్ హిస్టరీలోకి నా కుమారుడిని పంపబోతున్నాను. ఆ కుమారుడిలో క్యాల్విన్ని, ఇదిగో ఇక్కడ సరే మనందరినీ అనేక మందిని ఆయన కొరకు తన కుమారులనుగా ఏర్పరచుకోవాలి, ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి అని దేవుడు ప్లాన్ చేశాడంట ప్రేరణ. కనుక దేవుని రక్షణ ప్రణాళిక ఏంటి మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. జకర్యా అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. చూడండి, జకర్యా ప్రొఫెసీ, బాప్తిస్మ ఇచ్చే యోహాను తండ్రి ప్రవచిస్తున్నాడు కదా. ఆయన ఎప్పుడైతే జకర్యా అనే పేరు తన నోటితో పలికాడో తన నాలుక సడలింది, మాట్లాడడం మొదలుపెట్టాడు జకర్యా. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం చివరి భాగంలో మనం చూద్దాం. మనము శత్రువుల చేతి నుండి
విడిపింపబడి, కనబడిందా? లూకా సువార్త 1:75 చివరి భాగంలో, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకును ఈ రక్షణ అనుగ్రహించను, కలుగజేసెను. ఈ రక్షణ ఎందుకు కలుగజేశాడంటే మన యొక్క ఎనిమీస్ అందరి చేతుల నుంచి మనం విడిపింపబడి, డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ అవర్ ఎనిమీస్. ఏం ఎనిమీస్? బోత్ విజిబుల్, ఇన్విజిబుల్ ఎనిమీస్. ఓకే, ప్రతి విధమైన ఆ బంధకాల నుంచి మనం విడుదల నొంది ఆయన పరిశుద్ధముగా నీతిగా ఆరాధించాల. వర్షిపింగ్ కమ్యూనిటీగా ఉండాలి. అందుకోసమే ఈ రక్షణ దేవుడు కలుగజేశాడు. ఇది దేవుని ప్లాన్. చూడండి, దేవుడు ఒక పెద్ద దూతను పంపెను, ప్రధాన దూతను పంపెను అని ఉందా అక్కడ? నో, నిన్ను నన్ను రక్షించడం కోసము ఎంత వాల్యూ ఇచ్చాడు చూడండి. నీకు నాకు, నిన్ను నన్ను రక్షించడం కోసము ఆయన ఒక పుస్తకం పంపాను, ఒక ప్రవక్తను పంపాను, ఒక ఏంజల్ని పంపాను. నో, తన సొంత కుమారుని పంపాడంట. రోమాపత్రిక 8:2 చూస్తే అక్కడ ఇంకొక పదం కూడా యాడ్ చేయబడింది. ఎలా పంపాడో చూడండి. ఎటువంటి బాడీ ఇచ్చి పంపించాడు? తన కుమారుడిని ఈ లోకాన్ని పంపించేటప్పుడు. రోమాపత్రిక 8:3 చూడండి. 3-4 కలిసి ఉంటాయి కదా. ఎట్లా పంపాడో చూడండి. తన కుమారుడు పంపాడు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధ నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం ముందు పాపనకు శిక్ష విధించాడు. యేసుని పంపినప్పుడు నీకంటే నాకంటే కొంచెం స్పెషల్ బాడీ ఇవ్వాలి. ఆయనకి ఇచ్చాడా? నీలాంటి నాలాంటి బాడీయే, పాప శరీరాకారం, ధరించాడు కదా. పాపనకు శిక్ష విధించాడు. పశువుల తొట్టులో, చాలా ఇంకా దుర్గంధపూరిత పశువుల తొట్టులో ఆయన పొరడం. గాడ్ ఆఫ్ గ్లోరీ పాప శరీరాకారంతో పంపబడ్డం ఏంటి? ఒకసారి ఇప్పుడు ఆలోచించారా? క్రిస్మస్ టైంలో ఆలోచించే టైం ఉన్నది కాబట్టి కొంచెం ముందుగానే ఆలోచిద్దాం. వై గాడ్ హ్యాస్ టు సెండ్ హిస్ సన్ ఆ షేప్లో, పాప శరీరాకారంతో నాకు పాపినైన నా కోసం, నన్ను విమోచించడం కోసము ఆయన ఎందుకు పంపాడు? ఒక ఏంజల్ని ఎందుకు పంపలేదు? బికాస్ హీ లవ్స్ యూ. నేను నన్ను ఎంతో ఆయన ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమ అన్నాడు. అందుకని నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ అంటున్నాడు. ఇది మన 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 మనసుకు, మన ఊహలకు అర్థం కాని అతీతమైన ప్రేమ ఈ ప్రేమ. అందుకని ప్రేమ చేత అనే పదం వాడాడు ఎఫెసీ 10 కదా. ప్రేమ చేత ఆయన, ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అందుకని తన కుమారుని పంపాడు. ఎందుకని? నిన్ను నన్ను డెలివర్ చేయడం, విమోచించడం కొరకు, శత్రువుల చేతుల నుంచి విడిపింపబడాలి, మరణం యొక్క బలము గలవాడి చేతుల నుంచి విడిపింపబడాలి. చూడండి, హెబ్రీ పత్రిక 2:14 హీబ్రూస్ చాప్టర్ 2:14 చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడు. వాడే లోకమంతటిని పరిపాలన చేస్తున్నాడు. ఎవడాడు? మరణము బలం కలిగినాడు. అందరిని డెత్ నా కంట్రోల్ ఉంది, చంపేస్తా, అది చేస్తా కదా. వాడి పవర్ ఏంటంటే డెత్. మరణము యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అమేజింగ్. రక్త మాంసాల్లో పాలివాడాడు ఆయన. ఎందుకు? నేను నన్ను విడిపించడం కొరకు. ఎవరి నుండి? మరణ భయము చేత జైల్లో ఉండిపోయాం, దాస్యానికి గురైపోయాం, స్లేవరీలో ఉన్నాము నీవు నేను. వాడి యొక్క జైల్లో ఉన్నాం, సాతాను గడు తాళం వేసి కూర్చున్నాడు, మనల్ని జైల్లో పెట్టేసి. మరణ భయం చేత జీవితాంత మరణ భయం, దాస్యం, స్లేవరీ జీవిస్తాం. వాడు చెప్పినట్టుగా నడుచుకుంటూ హోప్లెస్గా చీకట్లో మ్రొగ్గుతున్నాడు. నేను నన్ను రక్షించడం కొరకు, డెలివరెన్స్ కలుగజేయడం కొరకు ఆయన రక్త మాంసాల్లో పాలివాడాడు, పాప శరీరాకారంతో పంపబడ్డాడు.
నన్ను విమోచించిన కొరకు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని అంటే ఆ హీరో నా కొరకు నా పాప స్థితిని రక్షించిన కొరకు ఈ పాప శరీరాకారంతో వచ్చాడు. ఆయన నా పాపానికి శిక్ష విధించాడు, వాడి చెర నుంచి విడుదల చేశాడు. ఐ కెన్ లివ్ ఫ్రీలీ. కానీ వీళ్ళు ఏం చేస్తారు, సంఘస్థులు ఫ్రీడంతో జీవించకపోగా ఇంకా బంధకాల్లో జీవిస్తూ దేవుని యొక్క రక్షణను సరిగా అర్థం చేసుకోక ఆస్వాదించక జీవితాలు కొనసాగిస్తాడు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఆ రీతికి జీవిస్తారు పిల్లలు. అసలు ఈ రక్షణ ఏంటి, ఈ రక్షణ ప్రణాళిక ఏంటి, రక్షకుడు ఏ రీతిగా నా కొరకు పాప శరీరకారంతో వచ్చాడు, ఎలా నన్ను విడిపించాడు, ఈ విడిపించడం ఏంటి, దాంట్లోని ఔన్నత్యం ఏంటి, అది గ్రహించక ఏం చేస్తారంటే ది స్టిల్ లివ్ ఇన్ బాండేజ్. ఇవదే కారణ నువ్వు దేనికి బందీగా జీవిస్తున్నావు. ఇంకా ఎలాంటి ఆలోచనలు నిన్ను బందీలుగా పట్టేసుకున్నాయి. సాతానుడు ఎలాంటి ఆలోచనలతోటి, అలవాట్లతోటి, స్నేహాలతోటి, ఆశలతోటి, అపరాధ భావన నీలో తీసుకొచ్చి ఇంకా బందీగా పెట్టేసుకున్నాడేమో. దేవుని రక్షణ ప్రణాళిక నీకు అర్థం కాకపోతే ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్, యు కెనాట్ ఎంజాయ్, యు కెనాట్ సెలబ్రేట్. సెలబ్రేషన్ తర్వాత వస్తుంది కదా, ముందు ఆయన రక్షణ ప్రణాళిక ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి అనేది నేను గ్రహించాలి. ఆయన ప్లాన్ ఏంటంటే కేవలం విడిపించేసేసి నిశ్చయమైన జీవించు కాదు, జీవితకాలం ఎలా జీవించాలి నువ్వు, నిర్భయుడుగా, ఫియర్లెస్గా, హోలీగా, రైచియస్గా ఆయన కొరకు నువ్వు జీవించాలి. అందుకోసమే రక్షణ కనుక దేవుడు రైట్ టైంలో తన కుమారుని పంపాడు. అంటే అది మనం చూద్దాం. దేవుని కుమారులుగా ఆయన కొరకు జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాంప్రహెండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. రెండోది కన్సిడర్ యువర్ స్టేటస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీ స్టేటస్ ఏంటో నీకు అర్థం అవ్వాలి. చూద్దాం 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము, కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాను. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నీ స్టేటస్ ఏంటో నువ్వు గ్రహించాలి. చూడండి, దేవుడు ఫస్ట్ తన కుమారుని పంపెను, నెక్స్ట్ డైరెక్ట్గా మన హృదయాల్లోకి ఇంకెవరిని పంపెను, ఎవరిని పంపాడు, పరిశుద్ధాత్మను పంపెను. దేవుడు అక్కడ నుంచి జరుగుతుంది, హెవెన్ నుంచి జరుగుతున్నాడు ఈ పంపడం అంతా. కుమారుని పంపాడు ఆయన, కమాన్, ఆయన వచ్చాడు, ఆయన మిషన్ అకంప్లీట్ చేశాడు. నెక్స్ట్ హోలీ స్పిరిట్ పంపాను, ఎక్కడికి, డైరెక్ట్ నీ హృదయాల్లోకి పంపాను. ఈయన లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు, ఎస్, యేసులోని రక్షణ కార్యం జరిగిపోయింది. నౌ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. కాబట్టి డాడీ అని పిలువు. పాత నిబంధనలో డాడీ అనేది ధైర్యంగా పిలిచేవాళ్ళు కాదు కదా, వాళ్ళ కనెక్షన్ అంటే ఆ దేవుడు. ఈరోజు కూడా యూదులు దేవుని పిలవలేరు. వాళ్ళు ఆ రోజుల్లో మరి అదోనాయ్ అని పిలిచాడు. యెహోవా అనే పేరు నమ్మో టెట్రా గ్రామాటన్ అంటే ఆ పదం వాడాలంటే చచ్చిపోతాం. అందుకని అదోనాయ్ అనే ఆ పేరుని రీప్లేస్ ద లార్డ్ అనేవాడు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు జ్యూస్ ఏమని పిలుస్తారు తెలుసు, ఇజ్రాయెల్లో దేవుని ఏమని పిలుస్తారు, వాళ్ళ పేరు హషం అంటారు. హషం అంటే అది దాని పేరు, ద నేమ్ అని అర్థం. దేవుణ్ణి వాళ్ళు సంబోధించలేరు సరిగా, వాళ్ళకి హషం అంటారు, అదోనాయ్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. మనం ఏం పిలుస్తాం చూడండి, డాడీ అని పిలుస్తాం. హల్లెలూయా. తండ్రి అని పిలవగలుగుతున్నాం. తండ్రి అని పిలుచుటకు సాహసించాను. ఎవరు రాసిన పుస్తకం, బిల్కిస్ షేక్ అనే కదా, నేను చెప్పాను మీకు, ముస్లిం కాన్వట. రెండు పుస్తకాలు ఎదురు పెట్టుకున్నాను. 2 పుస్తకాలు ఎదురు పెట్టుకొని ఆమెకు తీవ్రమైన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏది ఒరిజినల్ రాత్రంతా అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పండి, ఏ బుక్ నేను నీకు డాడీ అని చెప్తా ఉంది, తండ్రి అని చెప్తున్నాను. ఏది చెప్తుంది, ఆబ్వియస్లీ బైబుల్ చెప్తుంది. ఏమని, తండ్రి అని. వెంటనే ఇస్త్రీ పడేస్తుంటా అవతల పుస్తకాన్ని. ఈ దేవుని నేను తండ్రి అని పిలవగలను. హీఈస్ అవర్ డాడీ అప్ అబౌవ్ ఇన్ హెవెన్. ఆయన నీకోసం పంపాడు కుమారుని, ఆయన నీకోసం పంపాడు నీ హార్ట్లోకి పరిశుద్ధాత్ముడు. కనుక నౌ యూ హ్యావ్ ఎ గ్రేట్ స్టేటస్. ఏంటిది, ఐ యామ్ ఎ సన్, కుమారుని డాడీ అని పిలవగలను. అబ్బా అంటే యేసయ్య ఆ పదం వాడాడు గెత్సేమనే తోటలో కూడా. అబ్బా, ఫాదర్, నాయనా. సొంత తండ్రిని మనం పిలిచాడు కదా, నాయన తండ్రి అని మనం పిలవగలం. దట్ ఈజ్ యువర్ స్టేటస్. ఇంత స్టేటస్ యేసయ్యలో నీకు అనుగ్రహించబడితే
ఎందుకు ఇంకా దాసుడిలాగా జీవిస్తున్నావు? పౌలు ఈ 2 పదాలు వాడాడు. నువ్వు ఇక దాసుడువు కాదు, నువ్వు కుమారుడివే, స్వతంత్రుడివే కాదు, యు ఆర్ సన్. కుమారుడే కాదు, వారసుడివి. ఆయన ఆస్తి మొత్తానికి నువ్వు వారసుడివి. చాలా మందికి దే డోంట్ బిలీవ్ దీస్ థింగ్స్. ఆ విషయాలు సరైన నమ్మకం లేదు, అవగాహన లేదు. జస్ట్ ఏదో యేసయ్య పుట్టాడు, నా కోసం పుట్టాడు, పరలోకం ఇస్తాడు, చాలు, సెలబ్రేట్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. డిడ్ యూ కాంప్రహెండ్ హిస్ ప్లాన్ ఫర్ యూ? జ్ఞాపకం చేసినాడు, నీకు ఆటోమేటిక్గా వర్షిప్ వచ్చేయాలి, గ్లోరీ ఇన్ ద హైయెస్ట్ కదా. ఆటోమేటిక్గా ఆరాధన చేస్తున్నాడు. చాలామంది పాటలు పాడతారు, ఏదో క్యాజువల్ పాటలు పాడేస్తారు, దేవుని రక్షణ ప్రణాళిక గ్రహించక. దే డోంట్ టేక్ టైమ్ ఇన్ఫ్యాక్ట్ దేవుని ప్లాన్ని ఆలోచన చేయడానికి, ధ్యానించడానికి. నా స్టేటస్ మార్చిన దేవా నీకు వందనాలు. నౌ ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్ కదండి, దేవుని కుమారులం. అయితే సాతానుడు అది మర్చిపోయేటట్టు చేస్తాడు ఎప్పుడు కూడా. ఆదివారం వచ్చి అట్లాంటి పదాలు వాడు, కుమారుడిని, కుమార్తెని, బిడ్డని చెప్పు, కానీ వారం అంతా కూడా నువ్వు భయపడతానే ఉన్నావు, వారం అంతా గలిబిలి గురవుతున్నాడు, వారం అంతా నీ సబుద్ధితో పనిచేస్తాడు, కష్టపడు, తికమగపడు, కన్ఫ్యూజ్ అవు, స్లేవ్ లాగా జీవించు. కుమారుడి అథారిటీతో జీవించకుండా స్లేవ్ లాగా జీవిస్తాడు చాలామంది. నేను అంతమంది కూడా ఒకసారి చెప్పాను, లాస్ట్ వీక్. కుమారుడు మరి ఒక డాడీ వాడికి తోడుగా ఒక సర్వెంట్ని పెట్టాడు. సర్వెంట్ని పెడితే ఈ కొడుకు, వాళ్ళకి చాలా బాతులు ఉంటాయి, వాడు ఆడుకుంటూ ఒకరోజు ఇస్రేసి కొడితే బాతు చచ్చిపోగానే ఇక ఈ సర్వెంట్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం మళ్ళీ రైట్, నా పనులు నువ్వు చేసి పెట్టా అన్నాడు. నువ్వు సర్వెంట్, నువ్వు చేయాలి, బాతు అన్నాడు. అమ్మో ఓన్లీ ఎందుకు వచ్చిన కూడా డాడీకి చెప్తాడు ఏమన్నా, వాడు ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేస్తాడంట. బట్టలు ఉతికనంగా ఉతికామంట, అంటుదామంట, కాదండి బాతు అంటాడు. అమ్మో డాడీకి చెప్తాడేమో కదా. వాడు బానిస వీడిని పట్టేసి చాలా రోజులు వాడిని అలా బందీగా పెట్టుకున్నప్పుడు కొడుకు ఒకరోజు ఏడ్చి డాడీ దగ్గరికి వెళ్ళిపోయి, డాడీ నేను ఒకటి చెప్పాలి, చాలా రోజుల క్రితం జరిగింది ఇది, నేను ఇలా రాయి వేసి దాన్ని చంపేశాను, నేనే చంపింది, నేను అక్కడి నుంచి చాలా బాధ చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయాను, అప్పటి నుంచి వీడు నన్ను ఇలా బాధ పెడుతున్నాడు, అది ఎక్కడ నీకు చెప్తున్నాడని నన్ను పనులు చేయించుకున్నాడు, అన్నీ చెప్పాడు. డాడీ వాడిని కౌగులించుకొని, నాకు ముందే చెప్పాల్సిందిగా నాన్న, నువ్వు కుమారుడురా, కొడుకురా, ఐ ఫర్గివ్ యూ, ఐ లవ్ యూ. వాడి పాపాలన్నీ, వాడి తప్పులన్నీ కూడా క్షమించేశాడు. డాడీ కొడుకు రికన్సిల్ అయిపోయి తర్వాత కొన్ని రోజులతో మళ్ళీ సర్వెంట్ అంటులు దో అన్నాడు, పొందరపోండి బాతు అంటున్నాడు. బాతు లేదు, బాతు గుడ్డు లేదు. వీడు తిరగబడ్డం మొదలుపెడు. ఎందుకని? చెప్పేస్తా పో, చెప్పుకోపో. హీ డెంట్ కేర్. ఎందుకని? తండ్రితోటి రికన్సిల్. నా స్టేటస్ ఏంటి? ఐఎమ్ ఏ సన్. దేవుడు ఏం కోరుతున్నాడంటే, బిడ్డ నువ్వు కుమారుడి అథారిటీతో జీవించు, యు ఆర్ ఎ సన్. దేవుని ఆస్తికి నువ్వు వారసుడు. చూడండి రోమాపత్రిక కూడా చూద్దాం, రోమన్స్ 8, రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఆయన ఆస్తి, ఎంత ఆస్తి ఉంది దేవునికి? కోట్ల, బిలియన్సా, ట్రిలియన్సా, ఎంతో కదా. సర్వ సృష్టికర్త ఆయన. ఈజ్ వెరీ 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 రిచ్ గాడ్ కదా. ఆయన కుమారుడు అంటే నువ్వు ఎంత ఆస్తికి వారసురాలు. డిడ్ యు ఎవర్ ఇమాజిన్ ఎంత ఆస్తి పరుడు నువ్వు? చాలాసార్లు మనం మర్చిపోతారు. అలానే 29వ వచనం చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యం గలవరకు వారిని ముందుగా నిర్ణయించాను. కాబట్టి గాడ్స్ ఫ్యామిలీలో యు అండ్ ఐ ఆర్ అడాప్టెడ్, దత్తపుత్రులుగా స్వీకరించబడ్డాం. కాబట్టి యేసయ్య మనకు పెద్ద అన్న అయితే మనం ఆ సహోదరులు ఏమంటాం, మనకు బిగ్ బ్రదర్ జీసస్ క్రైస్ట్. వీఆర్ నౌ అడాప్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. యేసయ్యలో దేవుని ఆస్తికి వారసులు మనం. ఎంత ఆధిక్యత యేసుక్రీస్తులో దేవుడు నీకు నాకు ఇచ్చాడు. చూడండి, యూ మస్ట్ ఆల్వేస్ కన్సిడర్ యువర్ స్టేటస్ ఇన్ గాడ్. ఎవరికైనా నీకు దేవుని కుమారుడు అనే స్టేటస్ ఇచ్చిండుగా, ఆ స్టేటస్ చొప్పున జీవిస్తున్నవను, లేదా ఇంకా దాసుడు, నీకు ఇంకా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది పదే. నువ్వు దాసుడు కాదు. పౌలు అంటున్నాడు, మీరు దాసులు కాదు,
మీరు స్వతంత్రులే, దేవుని కుమారులే అని పదే పదే చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రైట్, మరొక వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 1:12 మనకు తెలుసు, చూడకుండా చెప్పాలి. John 1:12 ఏమంటారు అక్కడ? తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. హీ గేవ్ అథారిటీ టు బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అలానే 1 John chapter 3:1 నుంచి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏముంటుంది? బిహోల్డ్ వాట్ మేనర్ ఆఫ్ లవ్, కదా, ఎలాంటి ప్రేమ చూపించాడు తండ్రి మన ఎడల చూడండి. బిహోల్డ్ అన్నాడు. ఏంటి ఆ ప్రేమ? మనము పిల్లలమని పిలువబడినట్టు కదా. ఆ మాట ఏంటి? 1 యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడండి. చూడండి, పౌలు ఎంతో వాపోతున్నాడు అన్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఇంత ఫ్రీడమ్ యేసయ్య నీకు ఇచ్చాడు, లిబర్టీ, ఇంత స్టేటస్ మార్చేశాడు, నువ్వు దేవుని కుమారుడుగా చేశాడు, ఇంత అద్భుతమైన రిడెంప్షన్ దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు మీరు బానిసత్వంలోకి వెళ్తున్నారు, తిరిగి దాసత్వంలోకి వెళ్తున్నారు? ఆయన లామెంట్ ఏంటో మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఈ యొక్క తన ఆవేదన వ్యక్తం చేశాడు. చూడండి, గలతీ 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రం చేశాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి. మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి. స్లేవరీ అనే ఆ యోక్ కింద, కాడి కింద చిక్కుబడుతున్నారు. ఎవరి కారణ ఈ క్రిస్మస్ సీజన్లో ఎంటర్ అయ్యే ముందు కూడా పరిశీలన చేసుకుని, ఆర్ యూ ఫ్రీ లివింగ్ ఇన్ ఫ్రీడమ్? దేవుని కుమారుడికి తగినట్టుగా నువ్వు ఆ ఫ్రీడంలో, ఆ అథారిటీలో నువ్వు జీవిస్తావన్నవా? ఆర్ యూ స్టిల్ ఇన్ బాండేజ్ టు సర్టన్ థింగ్స్? చిక్కుపడ్డావా? సాతాను ఏం చేస్తాడంటే వాడి కాడి పెట్టడమే కాదు, చిక్కు పెట్టేస్తాడు. చిక్కు పరిచి ఇంక నువ్వు బయటికి రాకుండా ఆ కాడి కిందే మగ్గాలని చూస్తాడు. చాలామంది యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించారండి అని చెప్తారు, దట్ దే స్టిల్ లివ్ ఇన్ బాండేజ్. చర్చికి వస్తారు, ఉంటారు, హ్యాపీ క్రిస్మస్, రక్షణ రక్షణ రక్షకుడు రక్షకుడు మాట్లాడుతాడు, కానీ బానిసత్వంలో జీవిస్తూ రక్షకుడు రక్షకుడు అని మాట్లాడతాడు. పాపానికి, దురలవాట్లకి బందీలుగా ఉంటూ రక్షకుడు 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 అని మాట్లాడుతున్నారు. రక్షకుడుని గురించి సెలబ్రేట్ చేసుకుంటుంటే ఏం జరుగుతుందో తెలుసా? జీవితాలు మారిపోవాలి. ఆ గొర్రెల కాపరులు వాళ్ళు అప్పుడు దాకా సొసైటల్ ఆ బాండేజ్లో ఉన్నారు. వాళ్ళు సమాజంలోకి రావడానికి లేదు, చీకట్లోనే మ్రగ్గాలను. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఎవడు నమ్మడం, దానికి వ్యాలిడిటీ లేదు. జీవితాంతం వాళ్ళు అక్కడే ఊరి చివరిలో చీకట్లు బతికే వాళ్ళు ఏమైపోయారు? ఆ రోజున ప్రథమ సువార్థికులు అయ్యారు వాళ్ళు, ఫస్ట్ ఎవాంజలిస్ట్స్. ఏమని? ఆ యొక్క దూత పాట పాడు అంటే ఆ పాట మనకు తెలియదు, వాళ్ళు పాడితేనే తెలిసినాడు. ఆ గొర్రెల కాపరులు ఇట్లా పాడారు సార్ చెప్తారు, ఇలా చెప్పారండి. సర్వోన్నతమైన శ్రమలు దేనికి మహిమన్నారు. దావీదు పట్టణం మంది నేడు రక్షకుడు మీకు పుట్టినాడని చెప్పారు. కనుక ఆ దేవుని యొక్క ఆ యొక్క సువార్తను వాళ్ళు స్ప్రెడ్ చేశారు బెత్లెహేం అంతా కూడా. వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. దేవుని వాక్యాలు చూసినట్లయితే ఎవరైతే ఈ కుమారుడు ద్వారా టచ్ చేయబడతారో వారందరూ స్వతంత్రులు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులు అంటారు. బట్ ఆర్ యు లివింగ్ ఫ్రీ లైఫ్ ఆఫ్ లిబర్టీ? లేదా ఇంకా సాతానుడు నిన్ను దేని చాటునో బందీగా తీసేసుకున్నాడా? ఏదైనా ఆలోచన ద్వారా, ఏదైనా అలవాటు ద్వారా, ఏదైనా సంబంధం ద్వారా, ఏదైనా ఆశల చేత నేను ఇంకా బందీగా తీసేసుకున్నాడా? యువతీకరణ పరిశీలన చేసుకో. దేవుడు నేను నుంచి నా నుంచి కోరుతానంటే, ఇంత ప్లాన్ చేసింది నేను జగత్ పునాది వేయబడక మునుపు, ఇంతగా నా కుమారుని పంపింది. ఈ కుమారుని పంపడం అంటే ఇట్ ఇస్ ఎ గ్రేట్ రిస్క్ కదా. ఆ కుమారుడు వచ్చి నీ కొరకు, నా కొరకు చీకటి శక్తులతో పోరాడాలి, నీకు నా పాపాల కొరకు ప్రాణం పెట్టాలి, నన్ను విమోచించి. ఇంత రక్షణ కార్యము, విమోచన కార్యం జరిగించింది దేనికి? నువ్వు ఇంకా బంధకాల్లో దాసుడిగా జీవిస్తుండడం కోసంగా. దట్ కైండ్ ఆఫ్ క్రిస్మస్ వోంట్ గ్లోరిఫై గాడ్. ఇవదే కాదు, నువ్వు స్వతంత్రుడిగా జీవించడం మొదలు పెడితేనే నీ సెలబ్రేషన్ దేవునికి ఇష్టమైంది. నువ్వు ఆ బలహీనతల నుంచి, ఆ నీరసం నుంచి, ఆ యొక్క
ఆ యొక్క లేజినెస్, సోమరితనం నుంచి, ఆ యొక్క లోక ఆశల నుంచి, లోక వ్యామోహాల నుంచి, సెల్ ఫోన్కి బందీగా అయిపోయిన స్థితిలో నుంచి, ఈ లోక వ్యసనాల నుంచి బయటికి రావాలని విడుదల ఉంది. దెన్ యూ సెలబ్రేట్ క్రిస్మస్. దట్ రియల్లీ థ్రిల్స్ ఫాదర్స్ హార్ట్. తండ్రి హృదయం ఎంతో ఉప్పొంగుద్ది పరలోకం నుంచి కదా. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ బాండేజ్ టు యువర్ హ్యాబిట్స్, టు యువర్ ఫ్రెండ్స్, టు యువర్ డిజైర్స్, దట్ క్రిస్మస్ వోంట్ డిలైట్ ద ఫాదర్. సంతోషపడ్డ తండ్రి ఏమాత్రం కూడా. కనుక ఇప్పుడు మూడో దానికోసం మనం దేవుని కుమారులుగా ఎలా జీవించాలి. మూడోది, కమిట్ యువర్ సెల్ఫ్ టు ద స్పిరిట్స్ లీడింగ్. ఆత్మ దేవుని నడిపింపుకు అప్పగించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చదివిన వాక్యం కొద్దాం. గలతీ పత్రిక 5:16 నుంచి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించున్నాయి. ఇది చెప్తూ మీరు ఏమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు, శరీరంతో కనుక జీవిస్తాను అంటదే. 18, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. పైన మనం చూసాం, ధర్మశాస్త్రముకు లోనైన వారిని విమోచించిన కొరకు. 4వ అధ్యాయం 5వ వచనం ఏం చూసాం? ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోనైన వారిని లేదా లోబడిన వారిని విమోచించడం కొరకు ఆయన లోబడినాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రానికి లోబడకూడదు. నువ్వు ఆ బంధకాల నుంచి బయటికి రావాలి. నువ్వు కనుక ఆత్మచేత నడిపించబడకపోతే నువ్వు ధర్మశాస్త్రానికి లోనైన వాడిగానే ఉంటావు, పాపానికి బందీగానే నువ్వు జీవిస్తూనే ఉంటావు. ఇంత రక్షణ కార్యం, ఇంత రక్షణ ప్రణాళిక, ఇంత స్టేటస్ మార్చిన స్థితి, ఇవన్నీ కూడా వ్యర్థమైపోయి శరీరాశల చొప్పున నడుచుకుంటూ నువ్వు కనుక పండగ చేస్తే ఆ పండగ దేవుని దుఃఖపరుస్తాడు. ఆయన సంతోషపడకపోగా ఇంకా దుఃఖపడతాడు. అందుకనే పాత నిబంధనలో మీ పండుగలు, మీ మెలోడియస్ ఇన్స్ట్రుమెంట్స్ నాకు హేయములు అంటాడు, ఐ హేట్ అంటాడు దేవుడు కదా. మీ అమావాస్య దినాలు, ఆ పండుగలు, మీరు చేసే పండుగలు నాకు అసహ్యం పడుతుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పెద్ద స్టార్ పెట్టానండి, ఈ పాలెం కంటే ఆ పాలెం ఇంకా పెద్ద స్టార్ పెట్టిందండి. మీ స్టార్లు, మీ లైట్లు, మీ హంగామా చూసాడే నాకు అసహ్యం పడుతుంటాడు దేవుడు. గొప్ప నాడు వీళ్ళకి, సార్ ఈసారి ఏం లైటింగ్, సార్ పెద్దగా చేద్దాం అనుకున్నాను సార్, భారీ ఎత్తున లైటింగ్. వాయ్ లైట్లు పెట్టావు, స్టార్లు పెట్టావు, గందరగోళం చేస్తున్నావు, లోపల నువ్వు బందీవి. సాతాను నీలో బంధకాలు పెట్టేశాడు. నువ్వు అనైక్యతలో ఒకళ్ళకి పడదు. నీకు పాపము, లోకము, శరీరము రాజ్యం వెళ్తా ఉంది. అండ్ యూ సెలబ్రేట్. దేవుడు కోరేది అంటే కమిట్ యువర్ సెల్ఫ్ టు హోలీ స్పిరిట్ లీడింగ్. ఎందుకని మనలో పంపబడ్డాడు కదా, పరిశుద్ధాత్ముడు పంపాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేనికి లోబడినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆ యొక్క రైట్ పాత్రకు నడిపిస్తాడు. ఆ ఫ్రీడమ్ చొప్పున నువ్వు ఆపరేట్ అయ్యేటట్టు చేస్తాడు కదా. రోమపత్రిక 8:14 మనం చూద్దాం. రోమన్స్ 8:14, దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో. నడిపింపబడ్డం అంటే దట్ ఇస్ అ పవర్ఫుల్ వర్డ్. దానికి రాయబడిన ఆ గ్రీక్ పదం అగ్గో అంటారు. అగ్గో అంటే ఒక రైతు ఒక దున్నపోతుని ఎట్లా నడిపించుకుంటూ వెళ్తాడు పొలంలోకి, అదనమాట ఆ పదం. అంటే నేను లీడ్ చేయడం, ఇక అటు ఇటు ఇష్టం వచ్చినట్టు పోవడం లేదు, లాక్కొని వెళ్ళిపోతున్నాడు కదా. దట్ ఇస్ హౌ యూ మస్ట్ బి. ఆయన ఫోర్స్ఫుల్గా నడిపించిన పరిశుద్ధాత్ముడు. నువ్వు స్వచ్ఛందంగా ఆయనకు అప్పగించుకొని, పరిశుద్ధాత్మదేవా నా సొంతంగా నడుస్తూ ఉంటే నా లిబర్టీని, నువ్వు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ని నేను దుర్వినియోగం చేసుకుంటున్నాను. తిరిగి ఆ సెల్ ఫోన్కో, ఆ యొక్క మీడియాకో, ఆ స్నేహాలకో, అలవాట్లకో నేను బందీగా జీవిస్తా ఉన్నాను. నువ్వు నన్ను నడిపించాయా, యు లీడ్ మీ. పరిశుద్ధాత్మదేవా నువ్వు నన్ను నడిపించకపోతే అసలు నేను రక్షణ పొందేనో లేదో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను నడిపించకపోతే అసలుకి నీ గురించిన అవగాహన నేను మర్చిపోతున్నాను. నేను క్రీస్తులో ఏమైనానో కూడా మర్చిపోతున్నాను. యూ ప్లీజ్ లీడ్ మీ అని ఈ నవంబర్ నెలాఖరులోనే నువ్వు కనుక ఆయనకు అప్పగించుకుంటే, నువ్వు డిసెంబర్ నుంచి జరిపే క్రిస్మస్ ఎట్లా ఉంటుందంటే అమేజింగ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే ఆయన లీడింగ్కి అప్పగించుకుంటావో నీలోని శరీర కార్యాలన్నీ ఆయన చంపేస్తుండగా, రియల్ ఫ్రీడమ్ని అంతరంగంలో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తుండగా,
ఆ ట్రూ లిబర్టీ చొప్పున కుమార్తెగా ఉండే అధికారం చొప్పున నువ్వు నడవడం మొదలు పెడితే దట్ సెలబ్రేషన్ గ్లోరిఫైస్ గాడ్. దేవుని ఎంతగానో మహిమ పరుస్తుంది. కనుక మనం ఇదినాడు మనం నేర్చుకుంటే బీ లెడ్ బై పరిశుద్ధాత్ముడు. ఆయన చేసే పని యోహాను సువార్త 16:13 ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు కదా. ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని హీ విల్ లీడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్, ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్ అనే మాట మనం చూస్తాం. కనుక గలతీ పత్రికలో మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ థీమ్స్ జస్టిఫై, మీరు నీతి వల్ల తీర్చబడ్డారు, మీరు దేవుని కుమారులు, దేవుడు స్వతంత్రులుగా చేస్తున్నాడు. బట్ అదేమో థియరీ. యాక్చువల్ ప్రాక్టీస్ ఏంటి? వారు దాసులుగా జీవిస్తున్నారు, వారు బంధకాల్లో ఉన్నారు, వారికి అర్థం కావట్లేదు వారి స్టేటస్ ఏంటో. వారిని నడిపిస్తుంది శరీరము. చూసారు పిల్లల, చాలా క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటున్నాడు? థియరీ మాట్లాడతాం, ఓ రక్షకుడు పుట్టాడు, కానీ రక్షకుడు నాలో ఏమి రక్షణ కార్యం జరిగింది, నేను ఇంకా బానిసత్వం ఉన్నాను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఇష్టలకు భూమి మీద సమాధానము, నాలో మాత్రం లేదా సమాధానం, నా ఇంట్లో మాత్రం చర్చిలో మాత్రం లేదా సమాధానం. సమాధానం గురించి, రక్షణ గురించి, విక్టరీ గురించి ఎన్నెన్నెన్నో మాట్లాడతాం మనం కదా. ఎన్నెన్ని పదాలు వచ్చేస్తాయో క్రిస్మస్ టైంలో. సైతాన్ హ్యాపీ అవుతాడు, పాడు సమాధానం గురించి పాడు, రక్షణ గురించి పాడు, డెలివరెన్స్ గురించి పాడు, ఫ్రీడమ్ గురించి పాడు, అన్నీ పాడు. నువ్వు మాత్రం అలానే ఉండు. నెలాఖరు అయిపోయేసరికి డిసెంబర్ నెలాఖరు అలానే ఉండు. పౌలు ఎంతో బాధపడుతూ ఈ పత్రిక రాస్తుంటే మనం చూస్తాం. ఫూలిష్ గలేషన్స్, అవివేకుల, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? ఎవడు మీరు చొరబడ్డాడు? లోకం ఎంటర్ అయిపోయింది కదా, శరీరానుసారాలు ఎంటర్ అయిపోయారు కదా, తప్పుడు బోధలు ఎంటర్ అయిపోయారు కదా, మీ స్వాతంత్రాన్ని వారు దొంగిలించేశారు కదా, మీరు మీ స్టేటస్ ఏంటో మర్చిపోయారు కదా, దాసుల్లాగా జీవిస్తున్నారు కదా. ఇక ఎందుకు దేవుని ఆత్మకు లోబట్టలేదు, ఆయన నడిపింపుకు మీరు అంగీకరించట్లేదు. అందువల్ల మీ స్టేటస్ మర్చిపోయారు, దేవునిలో ఉన్న మీ భాగ్యం మర్చిపోయారు, మీరు దేవుని కొరకు జీవించలేకపోతున్నారు. అందుకనే ఇది మన ధ్యానాంశం ఏంటి ప్రియులారా? లివింగ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులుగా జీవించడం. ఎలా జీవిస్తావు? దేవుని రక్షణ ప్రణాళిక ఏంటో నువ్వు గ్రహించాలి, కాంప్రహెండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. రెండోది, క్రీస్తులో నీ స్టేటస్ ఏంటో నువ్వు గమనించాలి, కన్సిడర్ యువర్ స్టేటస్ ఇన్ క్రైస్ట్. మూడోది, కమిట్ యువర్ సెల్ఫ్ టు ద స్పిరిట్స్ లీడింగ్, ఆత్మదేవుని నడిపింపుకు నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు ఏం జరుగుద్ది? దేవుని కుమారుడిలాగా నువ్వు ఆయన స్వాతంత్రంలో, ఆయన అధికారంలో ఆయనకి తగినట్టుగా నువ్వు జీవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలో వచ్చి కళ్ళు మూసుకుందాం. కొద్దిసేపు వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. అందరం వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. ఎవరు అటు ఇటు చూడదు, అటు ఇటు తిరగదు. చాలా ప్రాముఖ్యమైన సమయం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. అందరిలాగా, అన్ని జనులాగా హడావడి పడదు, నామకార్థ క్రైస్తవులాగా హడావడి పడదు. ఏదేదో చేసేయాలి ఈ సీజన్లో, నేను ఏదేదో చేసేయాలి దేవుని కోసం అనుకోవద్దు. యూ విల్ ఫెయిల్. దేవా, ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ టు చెక్ మై లైఫ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నేను దేవుని కుమారుడిలాగా జీవిస్తున్నాను లేదా? Am I walking in liberty or am I walking in slavery? ఇంకా పాత అలవాట్లు, పాత ఆలోచనలు, ఆ భయాలు, ఆందోళనలు, లోక స్నేహాలు, లోకాన్ని అనుసరించిన జీవిత విధానం, ఇది నన్ను బందీగా పట్టేసుకుందా? నీ రక్షణ గురించి, విమోచనం గురించి మాట్లాడుతున్నా. నేను ఇంకా జైల్లో ఉన్నట్టుగా, బానిసగా ఉంటే జీవిస్తున్నాను. ఆ ఫ్రీడంలో, ఆ అథారిటీలో నేను ఆపరేట్ అవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించయ్యా. యువదెక్కన నీ పాదాల చెంత సాగిలపడి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ సారీ.
నాలోని నామకార్థ స్థితిని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. నాలోని వేషధారణను బట్టి నేను సిగ్గుపడుతున్నాను. నాలోని బలహీనతలను బట్టి ఇంకా బందీగా పాపానికి లోకానికి ఉన్నదాన్ని బట్టి నేను సిగ్గుపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఏ విధంగా ఆ కుమారుడు వెళ్ళి డాడీ దగ్గర తప్పులు ఒప్పుకున్నాడు కదా, ఈ విధంగా నువ్వు కూడా డాడీ ఐఎమ్ సారీ, నీవు నా కొరకు సాధించిన గొప్ప రక్షణ కార్యం నేను గ్రహించలేకపోయాను, నువ్వు నా కొరకు వేసిన గొప్ప ప్లాన్ నేను గ్రహించలేకపోయాను, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, నువ్వు నన్ను ఎంతగా వాల్యూ చేస్తున్నావో అది మర్చిపోతున్నాను, నువ్వు నాకు అనుగ్రహించిన గొప్ప స్టేటస్ చొప్పున జీవించలేకపోతున్నాను. ఇంకా భయము, గలిబిలి, ఆందోళన. పైకి బాగానే ఉంటున్నాను కానీ ఐఎమ్ నాట్ రియలీ లివింగ్ ఇన్ లిబర్టీ, ఇన్ దట్ అథారిటీ, ఇన్ దట్ హోప్. సర్వాధికారైన దేవుని బిడ్డను నేను, ఆయన ఆస్తికి వారసుని. ఐఎమ్ హిస్ చైల్డ్. దేవుని కుమారుడు అంటే ఎంత అధికది, ఎంత అథారిటీ అండి అది. యువదేకారణ పరిశుద్ధాత్మదేవ, నీ నడిపింపుకు నేను అప్పగించుకుంటున్నాను. ఒక తీర్మాన ప్రార్థన చేయబిడ్డ. నా సొంతంగా నడిస్తే ఏవేవో ప్లాన్లు వేస్తాను, ఏదేదో చేసేయాలనుకుంటాను, అన్నీ ఫెయిల్ అయిపోతాను. బట్ ఇఫ్ యూ లీడ్ మీ, నువ్వు నన్ను నడిపిస్తుంటే ఈ డిసెంబర్ నెలలో నేను వేసే ప్రతి అడుగు అథారిటీతో పడుతుంది. నేను చేసే ప్రతి పని అధికారంతో, శక్తితో పడుతుంటుంది. ఆ స్వతంత్రంతో పడుతుంది. నేను చేసే ప్రతి పని నాయన విజయవంతం, నీకు మహిమ తెచ్చేదిగా ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మదేవ, నీ స్వాధీనంలోకి నన్ను తీసుకోయ్యా. ఐ కమిట్ మై సెల్ఫ్ టు యువర్ లీడింగ్. అందరూ ఆ రీతికి ప్రార్థన చేసినగా దేవుడు నిన్ను అద్భుతంగా ఆయన కొరకు మహిమకరణ సాధనగా ఈ యొక్క సీజన్లో ఆయన జీవింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, సర్వశక్తి గల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మీ జీవ వాక్కులతో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజు. అవును నాయన, 2000 సంవత్సరాల క్రితం ఇన్ యువర్ పర్ఫెక్ట్ టైమింగ్ యేసుక్రీస్తుని హ్యూమన్ హిస్టరీలోకి నా కోసం, మా కోసం నువ్వు పంపేవయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు వచ్చి ఈ లోకానికి పాప శరీరాకారంతో పంపబడి తను ఉపేక్షించుకొని నన్నెంతో ప్రేమించి నా పాపాలకు బదులుగా శిలువలో బలియాగమయ్యాడు. నన్ను విమోచించాడు. ఐఎమ్ డెలివర్డ్, సెట్ ఫ్రీ ఫ్రమ్ ద ప్రిజన్, ఫ్రమ్ ద బాండేజ్. అంతేకాదు దేవుని కుమారుడుగా నన్ను చేశాడు. ఐఎమ్ నౌ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీతి వల్ల తీర్చాడు. తండ్రి నేను ఐఎమ్ డిక్లేర్ రైచియస్. నీ ఆస్తికి వారసుడిగా చేశావు. ఎంత భాగ్యము మీరు మాకు ఇచ్చారు తండ్రి. నేను అయితే తండ్రి, మీ నడిపింపుకు లోబడినప్పుడు మా యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటాం. ఈ లోకము, సాతానుడు, పాపము, ఈ ప్రభావాలన్నీ కూడా మీలోని మా స్టేటస్ని మేము మర్చిపోయేలా, మా స్వశక్తి మీద కష్టాలు పడి జీవితాలు కొనసాగించేలా, ఆ బానిసతంతో బ్రతుకు భారంగా నడిచేలా అయ్యా తండ్రి నేను జీవింపచేయాలని చూస్తా. అయితే తండ్రి ఉదయకరణ మీ వాక్యాల చేత మమ్మల్ని హెచ్చరించినందుకు, బలపరిచేందుకు వందనాలు. ఎవరైతే తీర్మానాలు చేస్తున్నారో తిరిగి తండ్రి పాదాల చెంత పడి వారి పాపాలు ఒప్పుకున్నారో, ఎవరైతే తండ్రి నేను మీరు నడిపింపుకుని లోబడుతున్నారని తీర్మానం చేసుకున్నారు, రైట్ నౌ పరిశుద్ధాత్మ ఆ బిడ్డలు మీరు కమ్ముకోండి. ఆయన ప్రతి భయము, ఆందోళన, గలిబిలి, చీకటి, నిరాశ, నిస్పృహ వారి జీవితంలో పారదలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సాతాను బంధకాలని తెంచివేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములోని కంప్లీట్ డెలివరెన్స్ బిడ్డలకు దయచేయండి. యేసు నామములోని అథారిటీ తోటి నాయన, ఆ లిబర్టీ తోటి నాయన, ఆ శక్తిలో నాయన అడుగులు వేయడానికి బిడ్డలకి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మీరు వాళ్ళని కమ్ముకోండి, నడిపించండి. మేము చేసే ప్రతి ప్రోగ్రామ్, ఈ క్రిస్మస్ సీజన్లో మేము పాడే ప్రతి పాట, మేము చేసే డెకరేషన్, మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా సరే మీకు మహిమ తెచ్చే విధంగానైనా మీ కుమారులకు తగినట్టుగా మమ్మల్ని జీవింపచేయమని బ్రతిమాలు కొంచెం మీ దివ్య వాక్కులకై, పరిశుద్ధాత్మ నడిపింపుకై వందనాలు, స్తోత్రాలు నిలుస్తూ యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.